నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ తెలుగు నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ స్వరాష్ట్రం కోసం అమరులైనటువంటి అమరవీరులకు ప్రతి ఒక్కరికి కూడా జై తెలంగాణ ఇక్కడ ఈరోజు మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే ముందు పూర్తి స్థాయిలో అక్కడ తెలంగాణ ఉద్యమకారుడు అదేవిధంగా తెలంగాణ కోసం పాటుపడినటువంటి తెలంగాణ కోసం తెలంగాణ రూపకల్పన అయినటువంటి టీఆర్ఎస్ జెండా తెలంగాణ ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ జెండాను రూపొందించినటువంటి వ్యక్తులలో ఒకరైనటువంటి గాదే ఇన్నయ్య గారు చెప్పారు నిన్న ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఏం చెప్పారంటే ఆయన పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోకి మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల దాటిన తర్వాత ఇక్కడ లక్ష్మణ్ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ చేసినటువంటి వాక్యాలు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఆయన మాట్లాడుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. అదే పూర్తి స్థాయిగా ఇక్కడ ఏ విధంగా చూడొచ్చు దీన్ని అంటే ఎలా చూసినా పొంగులేటి మరియు రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉన్నది. ఇక్కడ ఏక్నాథ్ షిండేలు వాళ్ళే అనుకుంటా మాట్లాడినటువంటి విషయం, దాని గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఇక్కడ మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే పూర్తి స్థాయిలో ఇక రేవంత్ సర్కార్ అప్పు 16,400 కోట్లు, రోజుకు రూపాయలు 156 కోట్ల అప్పు, 105 రోజుల్లోనే రికార్డు స్థాయిలో అప్పులు. బాండ్ల అమ్మకం ద్వారా 13,400 కోట్లు, హడ్కో ద్వారా మరో రూపాయలు 3,000 కోట్లు. అయినా పూర్తి స్థాయిలో అందని రైతు బంధు, ఊసేలేని దళిత బంధు, పెరుగని పెన్షన్లు, 200 యూనిట్ల కరెంటు, రూపాయలు 500 గ్యాసులను కోతలు. తెచ్చిన అప్పులన్నీ ఎక్కడికి పోతున్నాయి? వచ్చిన కొత్తలో రాష్ట్రం అప్పు కుప్ప అంటూ శ్వేతపత్రాలు హడావిడి చేసినటువంటి రేవంత్ సర్కార్ ఇక్కడ వచ్చిన 105 రోజులు గడిచింది. ఎన్ని రోజులు? 105 రోజులు. ప్రభుత్వం వచ్చింది ఎన్ని రోజులు? 105 రోజులు. వీళ్ళు ఎన్ని రోజుల సమయం అడిగారు? తెలంగాణ ప్రజానికాన్ని 100 రోజుల సమయం అడిగారు. 100 రోజుల సమయంలో ఏమేమి చేస్తా అన్నారు? 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 6 గ్యారెంటీలు ఏమేమి ఉన్నాయి? రైతు బంధు, రైతు భరోసా ఉన్నది, రైతు రుణమాఫీ ఉన్నది, గృహలక్ష్మి ఉన్నది, మహాలక్ష్మి ఉన్నది, గృహజ్యోతి ఉన్నది, మహాలక్ష్మి ఉన్నది, ఇక్కడ చేనేత ఉన్నది, యువ వికాసం ఉన్నది, ఇందిరమ్మ ఇల్లులు ఉన్నాయి. అయితే ఇక్కడ రైతు బంధు ఇప్పటికి చాలామంది రైతులకు అయినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ అప్పు ఎంత అవుతుంది అయ్యా అంటే రోజుకు 156 కోట్లు. 156 కోట్లు 105 రోజులలో 16,400 కోట్లు అప్పు చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్. మరి అన్ని అప్పుల కుప్ప చేసిపోయిండు కేసీఆర్, అప్పుల కుప్ప చేసిపోయిండు బీఆర్ఎస్ పార్టీ, అప్పుల కుప్ప చేసింది. ఇవాళ ఊపిరి పీల్చుకోవడానికి వస్తలేదు మాకు అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు వచ్చిన 105 రోజులనే 16,400 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. 6,71,000 కోట్ల అప్పు ఉంది అని చెప్పినటువంటి మీరు 10 సంవత్సరాలు అంటే 9.5 సంవత్సరాల కాలం పాటు వాళ్ళు గవర్నమెంట్ మెయింటైన్ చేసి అక్కడ కాళేశ్వరం కట్టి అక్కడ రైతు బంధువులు సమయానికి ఇచ్చుకుంటూ, రైతు బీమా ఇచ్చుకుంటూ, కల్లుగీత కార్మికులకు బీమా ఇచ్చుకుంటూ, చేనేత బీమా ఇచ్చుకుంటూ, రజకులకు న్యాయ బ్రాహ్మణులకు ఫ్రీ కరెంట్ 200 యూనిట్ ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటూ, దళితులకు ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటూ, 24 గంటల కరెంట్ ఇచ్చుకుంటూ ఇన్ని వేసిన తర్వాత 6,71,000 కోట్లు అయిందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు ఏమన్నారంటే లంకె బిందెలు ఉన్నాయని వస్తే ఇత్తడి బిందెలు ఉడకలేవురా వారి అన్నాడు. అంటే ఈరోజు మరి మీరేం చేస్తూ ఉన్నారు? 16,400 కోట్ల అప్పు తీసుకొని వచ్చారు 105 రోజులలో. రైతు బంధు సమయానికి ఎందుకు వేస్తలేరు? 5 ఎకరాల లోపున్నోళ్ళకి అన్నారు ఫస్ట్ మొదటి విడత యాసంగి పంటకు సంబంధించి గత ప్రభుత్వం ఎలా ఇచ్చిందో అలా ఇస్తామని చెప్పినారు కదా. మరి ఇప్పటి వరకు రైతు బంధు రాకపోవడానికి కారణం ఏంటి? అప్పు చేస్తూ ఉన్నారు. మరి రైతులను పట్టించుకున్న నాదుడేడి? పంట నష్ట పరిహారం కింద ఎవరికి ఎకరానికి ఎంత ఇవ్వబోతా ఉన్నారు అదన్నా చెప్పండి. ఇవన్నీ చెప్పాలి కదా తెలంగాణ ప్రజలకు. మార్పు కోరుకున్న వాళ్ళకి కావాలి కదా ఇలాంటి సమాధానాలు. మీరు ఇచ్చే సమాధానం మీద మార్పు కోరుకున్న వాళ్ళకి అవసరం ఉంటుంది కదా. ప్రజలారా 156 కోట్ల అప్పు రోజుకు అంటే తక్కువేమి కాదు. అంటే
ఉన్న అప్పుకే వీళ్ళు మరింత జత చేస్తూ ఉన్నారు. వాళ్ళు 9.5 సంవత్సరాల్లో అంత చేసారు, అది చేసారు, ఇది చేసారు, అప్పుల కుప్ప చేసారు. మరి మీరేం చేస్తూ ఉన్నారు? 105 రోజులలో 16,400 కోట్ల అప్పు ఎలా చేసిరు అని అడుగుతూ ఉంది వైఆర్టీవీ తెలుగు. బరబ్బర్ అడుగుతుంది వైఆర్టీవీ తెలుగు. ఇడ హడ్కో ద్వారా మరో రూపాయలు 3,000 కోట్లు అయినా పూర్తి స్థాయిలో అందని రైతు బంధు. హడ్కో ద్వారా ఎంత తెచ్చిరయా అంటే 3,000 కోట్లు తీసుకొని వచ్చారు. కానీ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ఇప్పటి వరకు అందలేదు. అందకపోవడానికి కారణం ఏంటి? ప్రతి ఒక్క రైతుని తెలంగాణ రాష్ట్రంలో రైతు అందరినీ మంచిగా చూసుకుంటామని చెప్పినటువంటి మీరు ఇప్పటివరకు ఎందుకు దీని గురించి 200 యూనిట్ల కరెంటు, 500 గ్యాసులను కోతలు, ఊసేలేని దళిత బంధు పెరగని పెన్షన్లు. ఇక్కడ పెన్షన్ల గురించి మాట్లాడుకుంటే దాదాపు వాళ్ళు ఉన్నప్పుడు 1000 కోట్లు అవుతుండే, వీళ్ళు వచ్చినాక 3. మరి ఏవి వచ్చిన 2 నెలల జనవరి ఫిబ్రవరిలో అన్నారు పెన్షన్లు పెరుగుతాయని ఆశ చూపించరు. ఇంకా 2016 ఇస్తారు. కానీ సరే డబ్బు లేదు సర్కారు వద్ద అనుకుందాం. మరి అప్పులు చేస్తూ ఉన్నారు కదా. మరి వాళ్ళకి ఇచ్చినటువంటి మాటల మీద, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మాట మీద మీరు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కదా అని ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. ఇక్కడ స్టార్టింగ్లో ఏం చేసిరా అంటే శ్వేతపత్రాలు అడావడి చేసిన సార్ రేవంత్ సర్కార్ నిజంగానే ఇది అది చేసిరు, ఇది చేసిరు, 6,71 కోట్ల ముంచిర్రు, తెలంగాణను కింద బండ వేసిర్రు, అసలు కోరుకోలేని దెబ్బ. మరి అదంతా అప్పు తీరిందా? 6,71,000 కోట్ల అప్పు తీరిందా? తీరింది. మళ్ళీ కొత్తగా అప్పు ఎందుకు చేస్తున్నారు మీరు? అప్పు ఎవరు ఏమంటా ఉన్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలను మీరు పీడించడానికి మీరు వచ్చిర్రా? అప్పులన్నీ మీద వేయడానికి మీరు వచ్చిర్రా? రేవంత్ సర్కార్ పనితీరు ఎట్లుందంటే ఉల్లిగడ్డ ఊరందరికీ వద్దు అన్నాం కానీ మనకు కాదు కదా అన్నట్టుగా ఉంది. ఆనాడు వాళ్ళు చేసింది తప్పన్నాం కానీ మేము అప్పు తీసుకురాము అని చెప్పలేదు కదా అన్నట్టుగానే కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తుంది. ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తుంది. రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ చేశారని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆందోళనలు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్రం అప్పుల కుప్ప అంటూ శ్వేతపత్రాల హడావిడి చేసింది. ఆనాడు తప్పు అని తమ మీడియాతో ప్రచారం చేయించిన రేవంత్ సర్కార్ ఇప్పుడు అదే అప్పుల కోసం ప్రతిరోజు రిజర్వ్ బ్యాంక్ ముందు బ్యాగు పట్టుకొని లైన్లో నిలబడుతుంది. బాండ్లు అమ్మేసి దొరికిన కాడికి మహాప్రసాదం అనుకుని పట్టుకొచ్చుకుంటుంది అంటూ కూడా ప్రధాన వార్తలు. డిసెంబర్ 23 తారీఖున 1,400 కోట్లు, జనవరి 16న 2,000 కోట్లు, జనవరి 23 తారీఖున 1,000 కోట్లు, ఫిబ్రవరి 6న 2,000 కోట్లు. పూర్తి స్థాయిలో గద్దెనెక్కక ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి నేతలే ఈరోజు అధికారంలో ఉన్నారు. ఆ రోజు అప్పుల కుప్ప చేస్తూ ఉన్నావు కేసీఆర్ అని ప్రశ్నించినట్టు వాళ్ళే ఈరోజు అప్పులు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నాము. ఉల్లిగడ్డ ఊరందరికి వద్దు అన్నాం కానీ మాకెందుకు వద్దు, మేము తింటాం, అప్పుల కుప్ప అవుతుందని ఆ రోజు అన్నాం కానీ మేమెందుకు అప్పులు తీసుకురామని చెప్పినామా అన్న తీరుగా రేవంత్ సర్కార్ ప్రవేశిస్తుంది. 16,400 కోట్లు తెచ్చిర్రు. రైతు బంధు లేకపోయా, దళిత బంధు ఊసే లేకపోయా, బీసీ బంధులు ఎక్కడవా, చేనేత బంధులు ఎక్కడవా, కార్మికులకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఎక్కడవా, కట్టినటువంటి ఇండ్లను కూడా పబ్లిక్ ఇయ్యలేనటువంటి దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద మధ్యలో ఉన్నటువంటి నాయకులు, దళారీలు వీళ్ళు ఏం చేస్తారంటే 5 లక్షలు 5 లక్షలు మంచి బెడ్రూమ్, 5 లక్షలు 2 బెడ్రూమ్, 5 లక్షలు 2 బెడ్రూమ్, మీకు 5 లక్షలు ఇప్పిస్తే 1,00,000 రూపాయలు నాకైతే 5 లక్షలు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తాం, ఇందిరమ్మ పథకం ఇప్పిస్తాం అని చెప్పి దళారీ వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేస్తుంది. నిజానికి కూడా కేసీఆర్ పరిపాలనలో ఈ దళారీ వ్యవస్థ అనేది లేకపోతుండే. ఇంతసేపు ఉన్నా నడిచింది, తప్పులు చేసిర్రు, అందుకే పబ్లిక్ బయటికి పంపించేసారు. సరే 10 సంవత్సరాలు చూసినాం. ఉద్యమ నాయకుడు కానీ, తెలంగాణ బాపే కానీ, ఇంకెవరన్నా కానీ తెలంగాణకు పెద్ద మనిషిని 10 సంవత్సరాలు చూసినాం. వీళ్ళు ఏదో పొడుచుకుంటూ వస్తూ ఉన్నారు కదా, వాళ్ళ మీద అసహ్యం వచ్చి కాదు, వీళ్ళు ఏదో పొడి చేస్తాం అంటారు తెలంగాణను కదా అని చెప్పి వీళ్ళకి అవకాశం ఇచ్చారు. 105 రోజుల పరిపాలన అర్థమైపోయింది. రైతులను ఆదుకోండి అంటే హరీష్ అన్న ఒక మాట చెప్పిండు, మా మీద ఏమైనా కక్ష ఉంటే కక్ష సాధింపు చేసుకోరి, కానీ రైతులని ఆదుకోండి, రైతులకు పక్షాన ఉండండి అని
కాంగ్రెస్ పార్టీకి ఒక స్నేహితుని లెక్క చెప్పాడు. అకాల వర్షాలతో నష్టపోయారు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన హరీష్ రావు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈదురుగాలతో కూడిన వడగండ్ల వాన అన్నదాతలను అతలాకుతలం చేసిందని అన్నారు. పంటలు చేతికి రానున్న సమయంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చిందన్నారు. వరి, మొక్కజొన్న, జొన్న పంటలతో పాటు బొప్పాయి, మామిడి సహా ఇతర ఉద్యాన పంటలు దెబ్బతినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గతంలో అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతే అప్పటి ముఖ్యమంత్రి అంటూ కూడా 10,000 ఎకరానికి 10,000 ఇచ్చినటువంటి చరిత్ర, నష్టపోయినటువంటి వారికి పరిహారం ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్. అదే అడుగుతా ఉన్నాడు. మా మీద ఏమైనా కక్ష సాధింపులు ఉంటే, మా మీద ఏమైనా చేసేది ఉంటే చెయ్యండి, రాజకీయ పరంగా ఎదుర్కొంటాం. కానీ పంట నష్టపోయినటువంటి ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 దాదాపు 10 జిల్లాలు, 33 జిల్లాల 10 జిల్లాల రైతులు మొక్కజొన్న, వరి, జొన్న పంటలు, బొప్పాయి, మామిడి 5 ఇక్కడ మొత్తం రైతులు దెబ్బతిన్నారు. గతంలో నష్టపోయినటువంటి పంటకు పెట్టుబడి సాయం కింద 10,000 రూపాయలు గత గవర్నమెంట్ ఇస్తుండే, గత ప్రభుత్వం ఇస్తుండే. అదే ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం. ఇక్కడ 16,400 కోట్ల అప్పు చేసారు కదా, దాంట్లో రైతులకు ఇవ్వండి. ఇక్కడ పెన్షన్లు పెంచుతాను కదా, పెన్షన్లు పెంచకుండా వాళ్ళకి ఇవ్వండి. నిన్న ఒక రైతు మాట్లాడినటువంటి లైవ్ మీరు చూసిరు ప్రజలరా. ఏమన్నారంటే, అన్నా మాకు ఈరోజు డొక్క ఎండొచ్చు, మాకు ఈరోజు ఒక కడుపు ఒక సైడ్ నా మంట లేవచ్చు, అన్నం సరిపోక ఒక కడుపు నిండినా నిండకపోయినా పంటలు పోయినా బాధతోటి ఒక కడుపు నిండొచ్చు, ఒక సైడ్ నిండొచ్చు, ఒక సైడు అన్నం నిండొచ్చు. కానీ మాకు దమాకు తిరిగింది అనుకోండి, హైదరాబాద్లో ఉన్నోళ్ళు, తెలంగాణ రాష్ట్రాలు వివిధ ప్లేస్లలో ఉండేటోళ్ళకు డబ్బులు ఉంటే ఏదైనా కొనుక్కుంటా అనుకునేటోళ్ళు ఉంటారు చూసినావా, వాళ్ళకు మేము ఎండబెడతామన్న రాజకీయ నాయకులు. మేము ఇవ్వడం రైతు అనేటోడే. భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ వరి పంట వేయకపోతే ఏం తిండి బతారన్న వీళ్ళు అని అడిగిండు. నిజానికి ముమ్మాటికి నిజం అది. రైతుని ఆపదొచ్చి కళ్ళల్లో నీళ్ళు పోతున్నాయి కాదు సార్, కళ్ళల్లోకి వెళ్ళి రక్తం పోతుందంటే కూడా ఇట్లా తొంగి చూస్తలేరన్న మాది అని మాట్లాడాను. అదే మాట్లాడుతున్నాడు హరీష్ అన్న కూడా, వాళ్ళని పట్టించుకోండి అని. జీతాలు మహాప్రభు, జీతాలు ఇవ్వండి, 1 తారీఖే ఇస్తున్నానని చెప్పినటువంటి ప్రగల్భాలు పలికినటువంటి నేతలు ఈరోజు ఎందుకో మరి జీతాలు ఇవ్వండి అంటూ కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు జీతాలు ఇవ్వండి అని ఇప్పుడు మెమరణములు ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో. రాష్ట్ర గవర్నర్గా ఆర్ఎస్ఎస్ కీలక నేత ఇక్కడ రాధాకృష్ణన్ గారు, ఇక్కడ తమిళనాడుకు సంబంధించి అయినటువంటి ఆయన మరొక స్థాయిలో ఒకసారి చూద్దాం. రాష్ట్ర గవర్నర్గా ఆర్ఎస్ఎస్ కీలక నేత తమిళనాడు చెందిన రాధాకృష్ణన్ నియామకం. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా ఉన్న రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్ పుందుచేరి ఎల్జీగా అదనపు బాధ్యతలు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి గవర్నర్ అంటూ కూడా ఈయన పూర్తి స్థాయిలో 2 సార్లు 3 సార్లు ఎంపీ గెలిచినటువంటి 2 సార్లు 98, 99లో లోక్సభ కోయంబత్తూరు నుంచి లోక్సభగా అదొకటి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 16 ఏళ్ల వయసు నుంచి ఆర్ఎస్లో కీలక పనిచేశారంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది. ఇక్కడ చూడు మనం ఇద్దామని చూస్తే ఇంకోటి ఇల్లందు అంటే నిజామాబాద్ సంబంధించి రైతులను నట్టేట ముంచిన నకిలీ విత్తనాలు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత జిల్లాలో నకిలీ విత్తనాలతో ఇబ్బంది పడుతున్న రైతులు భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు మండలంలో పలు గ్రామాలకు చెందిన రైతులు సుమారు 50 ఎకరాలు వరి సాగు చేస్తున్నారు. మొదట్లో పైరు బాగానే ఉన్నప్పటికీ 2 నెలల తర్వాత ప్రాథమిక దశలోనే పక్వానికి రావడం, ఎదుగుదల లేకపోవడం, ఖండాలు దృఢం కాకపోవడాన్ని గమనించారు. డీలర్లు ఇచ్చిన నకిలీ విత్తనాలతోనే ఈ పరిస్థితి వచ్చిందని నిర్ధారించుకొని సోమవారం మూకుమ్మడిగా మీడియాకు గోడ వెలుబసుకున్నారు. 1 ఎకరానికి సుమారు ₹30,000 చొప్పున అప్పులు పెట్టుబడి పెట్టామని, ప్రస్తుతం వంట చేతికి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వెంటనే నకిలీ విత్తనాలు అంటగట్టిన డీలర్లపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు, మీ సొంత జిల్లా నకిలీ విత్తనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది.
మరి ఆ డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. రైతుల పొట్టలు కొడుతున్నటువంటి వాళ్ళ పొట్టలు కొడతారా మీరు, ఉద్యోగాలు కొడతారా, డీలర్షిప్ అనేది క్యాన్సిల్ చేస్తారా, వాళ్ళ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారా, కానీ రైతులకు న్యాయం జరగాలి. లేదు ఇంకా పట్టించుకోము అంటే ఆ రైతుల వద్దకు వైఆర్టీవీ తెలుగు పోతుంది, బట్టబయలు చేస్తుంది నిజాలను నిర్భయంగా చెప్తాం. మరి మా మీద దాడులు చేస్తారా, ఇంకా బెదిరిస్తారా, ఇంకా దేనిలకు భయపడలేదు. ఇక్కడ పంట 3 నెలల పంట 6 నెలల పంట వేసుకొని బతకాల్సినటువంటి రైతులు ఈరోజు నకిలీ విత్తనాలు, పైసలు పోయినాయి, పంట చేతికి వస్తలేదు, ఏమిట్లకి ఏమొస్తలేదు, ఏం లాభం చెప్పు. తెలంగాణ మిత్రులారా ఆలోచించండి, ఒక్కొక్కసారి విద్యార్థి నేతలారా ఆలోచించండి, ఉద్యమకారులారా ఆలోచించండి. రైతు ఎక్కడ చూసినా రైతే ఇబ్బంది పడుతుండు. ఏ రాజకీయ నాయకుడు ఇబ్బంది పడతలేడే, ఏ రాజకీయ నాయకుడు మోసపోతలేడే. అసలే రాజకీయ నాయకుల పొలాలలో వేసేటువంటి మన పంటకు నకిలీ విత్తనాలు అమ్మరు. ఎందుకు అమ్మరు అంటే, అరే నాయన వాడు రాజకీయ నాయకుడు, పెద్ద లీడరు, వానికి ఇస్తే మనం గుడి చంపుతారా అని చెప్పి ఇయ్యరు. అదే రైతుకు ఏదో ఒకటి, అరే ఆయన పేరు లింగననో సోమననో, సరే నా పేరు ఉదయ్ కదా, ఉదయ్ గాడు వచ్చిండు, వీనికి అరే ఉదయ్ ఇగో సెటు ఏమున్నాయి, సెటు ఏమన్నా కొత్త నాకు ఒరే అది కావాలంటే, ఇవి ఉన్నాయి తీసుకోపోరా, మంచి విత్తనాలు జబర్దస్త్ పంట వస్తుంది, బీపీటీ పంట వస్తుంది, ఆ పంట వస్తుంది, ఈ పంట వస్తుంది అని రైతును అమాయకుని చేసి పంపిస్తారు. దాంట్లో ఏమంటారు అంటే, కొత్తది కాదరా, డిస్కౌంట్ ఎక్కువ ఇస్తున్నాము, ఇది వాళ్ళు మనకు మనకు ఎక్కువలు ఇచ్చినా నువ్వు ఎప్పటి నుంచో వస్తావు నా దగ్గరికి అని చెప్పి ఉన్నటువంటి ప్యాకెట్లలో ఈయనకు ఒక 100 రూపాయలు 200, నాకు 200 రూపాయలు, 200 రూపాయల కింద నాకు ఏమైనా ఇచ్చిరు అనుకో, 200 రూపాయలు డిస్కౌంట్ ఇస్తే నేనేం చేస్తా, ఊరుకోనాక ఏం పంటారు అంటే, ఇది మంచిగా ఉందంట, సేట్ ఇచ్చిండు, మరి అంటే ఎంతరా రేట్ అంటే, సేట్ 500 డిస్కౌంట్ ఇచ్చిండు అనగానే ఈడ ఉన్న రైతులు ఈడుకోవాల్సిన వాళ్ళు మళ్ళీ ఆ దళారి కాడికే పోతారు. ఆ దళారికి సరే వీళ్ళ స్వార్థం ఉంటుంది అనుకో, రైతులకు స్వార్థం ఏముంటుందంటే, సరే డబ్బులు తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం, కొత్తదంట కదా, మంచిగా ఇంతకుముందు ఇచ్చినటువంటి సేటే ఇస్తుండు కదా, నా మిత్రుడే చెప్పిండు కదా అని వీళ్ళు పోతారు. దాదాపు 10-15 ఎకరాలు వేసినాక కాడ దృఢంగా అయితే లేదంట, అక్కడ ఒక ఎకరానికి సుమారు 30,000 చొప్పున అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టామని ప్రస్తుతం పంట చేతికొచ్చే పరిస్థితి లేదని ఆవేదన చేస్తున్నారు. దీనిలో ఏమైందంటే, ఖండాలు దృఢం కాకపోవడం, ఎదుగుదల లేదంట, డీలర్లు ఇచ్చినటువంటి అంటే ఆడ దాదాపు ఒక 10 ఎకరాలు అంటే ఎంతోమంది తినే అన్నం అది అన్నం రా గాడిదలారా. వాళ్ళని రైతులను మోసం చేస్తే మన పొట్టలే కొట్టుకోవాలి, మన కడుపులే కాలుతాయి, తినాలే, రోడ్ల మీద మన్ను తినాల్సి వస్తుంది రైతులను మోసం చేస్తే. మన పొట్టలు మనం కొడతా ఉన్నాం, మీ డబ్బుల కోసమో మీరు కార్లలో తిరగడానికో చేతగాని మాటలు చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో దాని మీద ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు స్పందించాలి. స్పందించకపోతే తీవ్రంగా పరిస్థితులు ఉంటాయి. తెలంగాణ రైతాంగం అంతా మరోసారి ఉద్యమం చేయాల్సి ఉంది. లోకల్ బాడీ ఎమ్మెల్సీ బియాస్ డే అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది. ఇక్కడ సంచలనానికి కేర్ ఆఫ్ అడ్రస్ బక్క జడ్సన్ అన్న. బక్క జడ్సన్ అన్న ఏం చెప్పిందంటే ఒకసారి చూడురి. బట్టికి సిగ్గు లేదు, యాదాద్రిలో కింద కూర్చోబెట్టిన సిగ్గు లేకుండా సమర్థించుకుంటావా? మరి ఇక్కడ ప్రశ్నించినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? బక్క జడ్సన్ మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిండు. కాంగ్రెస్ ఉద్యమంలో 10 సంవత్సరాల కాంగ్రెస్ ఉద్యమం ప్రతిపక్ష పాత్రల్లో కీలకమైనటువంటి ఆధారాలను తీసుకువచ్చి ఆనాటి ప్రభుత్వాన్ని ఇరకారాన పెట్టి ఆనాటి ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టి విత్ ప్రూఫ్తో దెబ్బగొట్టినటువంటి వ్యక్తి బక్కా జడ్సన్, కాంగ్రెస్ నేత. ఈరోజు కాంగ్రెస్ నేత డిప్యూటీ సీఎంని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమని ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రజలారా అంటే, బట్టికి సిగ్గు లేదు, యాదాద్రిలో కింద కూర్చోబెట్టినా సిగ్గు లేకుండా సమర్థించుకుంటావా? దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నావు, అధికారం కోసం ఎంతకైనా దిగజారుతావా? డిప్యూటీ సీఎంపై బక్కా జడ్సన్ తీవ్ర వ్యాఖ్యలు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై కాంగ్రెస్ నాయకుడు బక్కా జడ్సన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యాదాద్రిలో కింద కూర్చోబెట్టిన సిగ్గు లేకుండా తానే కూర్చుంటున్నానని బట్టి దళితుల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. బట్టి తమ పార్టీ నాయకుడు కాబట్టి ఊరుకున్నానని, లేదంటే అట్రాసిటీ కేసు పెట్టేవాడినని పేపర్ యాడ్లో బట్టి ఫోటో తీసేసి రేవంత్ రెడ్డి ఒక ఫోటోని వేసుకుంటున్నారంటే రేవంత్ మొహం చూసే ఓట్లు పడ్డాయని అనుకోవాలన్నారు. జీవో 46లో
ఖమ్మం బాధితులు కూడా ఉన్నారు కదా, ఎందుకు రద్దు చేయట్లేదని బట్టిని ప్రశ్నించారు. అధికారం కోసం ఎంతకైనా బట్టి దిగజారుతాడని వ్యాఖ్యానించారు. అలా దిగజారే కింద కూర్చున్నాడని, తానే అతని స్థానంలో ఉంటే వాళ్ళని లేపి ఆయన కూర్చుందును, లేచి అయినా పోదును అన్నాడు నామినేటెడ్. ఇక్కడ పూర్తి స్థాయిలో 2లో చూద్దాం ఒకసారి ఇంకేమన్నాడో. బొక్క చేస్తున్నది పదవులు ఒక దళితుడికి ఇప్పించలేదు కానీ, నామినేటెడ్ పదవులు ఒక దళితుడికి ఇప్పించలేదు కానీ శాసిస్తున్నా అంటున్నాడు, బొంగు శాసిస్తున్నాడు అంటూ తీవ్ర స్థాయిలో ఒక బక్కా జడ్సన్ వ్యాఖ్యానించారు. యాదగిరిగుట్టకు ఈ నెల 11న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శనానికి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు చిన్నపీట వేయడం వివాదంగా మారింది. బట్టిని ఇక్కడ ఎండోమెంట్ మంత్రి కొండా సురేఖ గారు ఉడుకున్నారు, దాంట్లో ఆమె కూడా చిన్న చేరేసినటువంటి పరిస్థితి. బట్టిని కావాలని రెడ్డి నేతలు అవమానించారంటూ అప్పట్లో ప్రతిపక్షాలు సోషల్ మీడియా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. అయితే ఆ రోజు తాను కింద కూర్చున్నానని, తనను ఎవరు అవమానించలేదని బట్టి చెప్పుకొచ్చారు. ఆర్థిక మంత్రిగా రాష్ట్రాన్ని శాసించే స్థాయిలో ఉన్నానని, తాను ఎవరు శాసించలేరని చెప్పారు అంటూ కూడా ఒక వార్తని బక్కా జడ్సన్ అన్న మాట్లాడినటువంటి ప్రతి మాట ఒక తూటలా ఉంటుంది, ఒక బాంబ్ వేసినట్టు ఉంటుంది, ఒక ఆల్మోస్ట్ బ్లాస్ట్ అయిపోతుంది. ఆయన ఉన్నట్టుగా ఉన్నది మాట్లాడతాడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడి పూర్తి స్థాయిలో ఇక్కడ బక్కా జడ్సన్ వర్సెస్ డిప్యూటీ సీఎం నడుస్తూ ఉన్నది. బక్కా జడ్సన్ అని ఏమంటున్నాడు అంటే, నేనే ఆ ప్లేస్లో ఉంటే వాళ్ళని లేపి ఖబర్దార్ లేరి అని చెప్పి నేను కూర్చుంటుండే, లేకపోతే నాకు చేరి చెప్పదని నేను వెళ్ళిపోతుండే. శాసిస్తున్నంట, ఎవరిని శాసిస్తున్నా, బొంగు శాసిస్తున్నా అనే మాటలు కూడా ఒక కాంగ్రెస్ నేత, ఒక ఉద్యమకారుడు, తెలంగాణ ప్రతిపక్షం 9.5 సంవత్సరాల ప్రతిపక్షంలో అప్పుడు ఉన్నటువంటి బక్కా జడ్సన్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం మీద కీలక వాక్యాలు చేశారు. అది మరి చూడాలి ఎంతవరకు దుమారం అవుతుంది, మరి బక్కా జడ్సన్ మీద ఎలాంటి ఏమైనా చర్యలు తీసుకుంటారేమో చూడాలి. అగో మనం నల్గొండ రెడ్ల గురించి మాట్లాడినాం కదా, దయచేసి మిత్రులారా, సోదరులారా, అన్నలారా, అమ్మలారా, అక్కలారా ఒకటి గుర్తుపెట్టుకోండి. నాకు చాలామంది నా మిత్రులు ఫోన్ చేసి, ఏమైందిరా రెడ్లను తిడుతూ ఉన్నావు, రెడ్లేం తప్పు చేసిర్రు, మేము మంచిగానే ఉన్నాం కదా అనే వాక్యాలు చేస్తున్నారు. నేను దయచేసి ఇప్పుడు అందరికీ చెప్తా ఉన్నా, క్లియర్గా చెప్తా ఉన్నా, నేను రెడ్డి సామాజిక వర్గాన్ని విమర్శిస్తలేను, రెడ్డి సామాజిక వర్గాన్ని విమర్శించలేను. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గంలో ఉండి రాజకీయ నేతలుగా చలామణి అవుతూ ఇక్కడ నిరుపేదలైనటువంటి రెడ్లను కూడా అనగదొక్కుతూ, బహుజనవాదాన్ని అనగదొక్కుతూ, ఎస్సీ ఎస్టీలను కూడా అనగదొక్కుతున్నటువంటి, రాజకీయ పరంగా అనగదొక్కుతున్నటువంటి రెడ్లను విమర్శిస్తూ ఉన్నాం. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటా ఉన్నా. దీంట్లో ఎలాంటి మాట తప్పేది లేదు, కానీ ఇక్కడ దాదాపు అందరూ కూడా అదే అనుకుంటారు, రెడ్లందరినీ కానీ అందరినీ నేను అన్న, తమ్ముడు, బాబాయ్ అని పిలిచేటువంటి వ్యక్తులు ఉన్నారు. అక్కడ ఏం చెప్తా ఉన్నానంటే, రాజకీయం మొత్తం ఒక ఇంటి చుట్టూ, అక్కడ నిరుపేదలలో, ఓసీలలో నిరుపేదలు కూడా ఉన్నారు, వాళ్ళని ఎందుకు ఆర్థిక బలంగా ఎందుకు పెంచలేకపోతా ఉన్నారనే ప్రశ్నిస్తూ ఉన్నాం. నల్గొండలో రెడ్ల రాజకీయం కుటుంబ కథ చిత్రం. లోక్సభ టికెట్ల కోసం కుటుంబాల పోటీ. ఇప్పటికే జానారెడ్డి కొడుకుకు నల్గొండ టికెట్, భువనగిరి టికెట్ రేస్లో వారసుల టికెట్ల కోసం సిగపట్లు. టికెట్ కోసం కోమటిరెడ్డి ఫ్యామిలీలో 3 క్యూ, తన కూతురికే ఇవ్వాలంటున్న కుంభం అనిల్ రెడ్డి. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన గుత్తా అమిత్ రెడ్డి, తానే చక్రం తిప్పాలని రేవంత్ రెడ్డి ప్రయత్నాలు అంటూ కూడా ఒకటి వార్త తీసుకోవచ్చు. నల్గొండ అంటేనే రెడ్లదే ఆధిపత్యం, రాష్ట్రంలోనే కాదు జిల్లాలోనే రెడ్ల రాజ్యమే నడుస్తుంది. భార్య, కొడుకులు, కూతుళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు, నల్గొండ కాంగ్రెస్లో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లోనే ఈ తరహా వ్యవహారం కనిపించిన లోక్సభకు వచ్చేసరికి ఇది మరింత పెరిగింది. ఒక సీటుపై ఒక రెడ్డి కుటుంబానికి చెందిన ఇద్దరు ముగ్గురు కన్నేశారు. నల్గొండ సీటు ఓ కుటుంబం చేతిలోకి వెళ్ళిపోవడంతో మిగిలిన భువనగిరి సీటుపై నల్గొండ జిల్లా కుటుంబ రాజకీయం నడుస్తుంది. అయితే ఈ కుటుంబాల మధ్య పోటీ ఎక్కువ కావడంతో నల్గొండ కాంగ్రెస్ కుటుంబ రాజకీయ కథా చిత్రం హాట్గా మారింది అంటూ కూడా ఒకటి ఉన్నది. అంటే నల్గొండ జిల్లాలో
కాంగ్రెస్ పార్టీ మొత్తం కొన్ని కుటుంబాల చెప్పు చేతల్లో ఉందనే విమర్శ చాలా కాలంగా ఉంది. జానారెడ్డి కుటుంబం, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం, కోమటిరెడ్డి కుటుంబం, ఇలా ఈ 3 కుటుంబాలే జిల్లాలో రాజకీయాలను శాసిస్తున్నాయని చెబుతుంటారు. ఇప్పటికే చాలా కాలంగా పాలిటిక్స్ ఉన్న సీనియర్లు ఇప్పుడు తమ వారసులుగా రంగప్రవేశం చేయిస్తుండడంతో ఇక్కడ రాజకీయాలు రసవత్తనంగా మారాయి. లోక్సభ ఎన్నికల్లో నేపథ్యంలో టికెట్ కోసం కుటుంబాల పాటు వర్ణనాతీతం. నల్గొండ లోక్సభ టికెట్ పార్టీ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి ఇచ్చారు. ఇది రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో వచ్చిందనే మాట జిల్లాలో వినిపిస్తుంది. ఇక ఉమ్మడి జిల్లాకు సంబంధించి భువనగిరి లోక్సభ స్థానంపై ఇప్పుడు అసలు రచ్చ నడుస్తూ ఉన్నది. టికెట్ రేస్ కోసం అన్ని కుటుంబాలు కుస్తీ పడుతున్నాయి. జానారెడ్డి కొడుకు నల్గొండ ఇచ్చారు కాబట్టి తమ కుటుంబానికి భువనగిరి ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి కానీ ఫ్యామిలీ పట్టుబడుతుందని తెలుస్తుంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్య కోమటిరెడ్డి లక్ష్మి టికెట్ ఇవ్వాలని, లేకపోతే తనకు మంత్రి పదవి ఇవ్వాలని అడుగుతున్నారంట. అయితే ఎంపీ టికెట్ కోసం ఎక్కువగా ఒత్తిడి పెడితే మంత్రి పదవి ఎక్కడ రాకుండా పోతుందని ఈ మధ్య కాస్త వెనక్కి తగ్గారని తెలుస్తుంది. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు వెంకటరెడ్డి మరో సోదరుడు మోహన్ రెడ్డి కొడుకు కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డికి టికెట్ ఆశావాహుల లిస్టులో ఉన్నారు. గతంలో టికెట్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి ఫ్యామిలీలో ఇద్దరికి పదవులు ఉండడంతో భువనగిరి ఎంపీ టికెట్ తన కూతురికి ఇవ్వాలని కుంభం అనిల్ పట్టుబడుతున్నారని తెలుస్తుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి కాంగ్రెస్లోకి తీసుకొచ్చి టికెట్ ఇద్దామని పార్టీలను కొందరు చూస్తున్న ప్రయత్నాలను ఆయన బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు మండలి చైర్మన్ బీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కూడా భువనగిరి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలతోనూ ఆయన బయటయ్యారు. అయితే ఆయన ఒక్కరే పార్టీ మారుతారా, తండ్రి సుఖేందర్ రెడ్డి కూడా కండు మార్చేస్తారా అనే చర్చ జరుగుతోంది. మరోవైపు భువనగిరి కూడా తన సన్నిహితులు చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. ఆయన టికెట్ రావాలన్నా కోమటిరెడ్డి ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే సాధ్యమవుతుందని జిల్లా కాంగ్రెస్ నేతలు మాట్లాడుకుంటున్నారు. అంటే ప్రజలారా, పూర్తిగా నల్గొండ నిజంగా ఈరోజు ఒక అన్న, మా జర్నలిస్ట్ అన్న ఒక అన్న చెప్పిండు, నల్గొండ తీసేసి ఏం చేయరంటే ఉమ్మడి నల్గొండను తీసేసి రెడ్ల జిల్లా లేకపోతే రెడ్ల రాజ్యం అని పెట్టుకోండి. ఎందుకు పెట్టుకోవాలి అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారు ఉన్నారు. అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ సోదరుడు కొట్టిన దెబ్బకు ఒక తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణలో అత్యంత వెనుకబడినటువంటి అక్కడ నుండి వచ్చినటువంటి నేతగా, జాతీయ నేతగా ఎదిగినటువంటి ఒక నాయకుడిని ఆయన ఒక నిండు సభలో మాట్లాడినందుకు అదొకటి. 2014, 2018 ఎన్నికలలో అత్యంత స్వల్ప తేడాతో ఓడిపోయినటువంటి నాయకుడు ఆయనకు ఎమ్మెల్సీ లేదు, కార్పొరేషన్ చైర్మన్లు లేవు, ఏం లేవు. ఇక్కడ కోమటిరెడ్డి కుటుంబానికి దగ్గరికి వస్తే అన్న మంత్రి, తమ్ముడు ఎమ్మెల్యే. అక్కడ మళ్ళా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కూతురికి ఆశావాహురాలే ఆమె. కోమటిరెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి మోహన్ రెడ్డి వాళ్ళ అన్న కుమారుడు సూర్యపవన్ రెడ్డి ఆశావాహుడే. మళ్ళా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య ఆశావాహురాలే. అంటే 5 పదవులు. అంటే ఒకటే ఇంట్లో దాదాపు ముగ్గురు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు ఎవరికి వచ్చినా కూడా ఈ కుటుంబం చల్లబడిపోతుంది. ఎవరో ఒకరు ఉండాలి నల్గొండ పార్లమెంట్ సభ్యులు అన్నట్టు వాళ్ళది ఉంటే, మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం ఉన్నది. జానారెడ్డి పైచేయి సాధించిండు. ఆయన ఒక్కటి పోటీ చేసేదాడ 2 టికెట్లు ఇప్పించుకుంటుండే. అంటే 14 శాఖలు చేసినటువంటి మంత్రిగా, రాజకీయ ఉద్దండుడిగా ఉన్నటువంటి జానారెడ్డి ఆయన నాగార్జున సాగర్ నుంచి ఆయన కుమారునికి ఇప్పించుకున్నాడు. చిన్న కుమారునికి ఆడ గెలిపించుకున్నాడు. ఇక్కడ రఘువీర్ రెడ్డికి ఎంతమంది పట్టుబడ్డా నల్గొండ నుండి దమ్మున్నటువంటి నేను తెచ్చుకుంటా అన్నాడు, తెచ్చుకున్నాడు. దాంట్లో రాజకీయ చొరవంగా రేవంత్ రెడ్డి ఉన్నాడని విమర్శలు ఉన్నాయి. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబము ఒక సైడు, ఇదంతా ఇక్కడ ఓట్లేసేది ఎవరు? ఇక్కడ మొన్న గెలిచినటువంటి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి నా కుమార్తెకు కావాలి అంటాడు. ఆర్థికంగా నేను బలంగా ఉన్నా అంటాడు. నా కూతురుకు కష్టపడ్డది కాబట్టి నేను గెలిచినా అంటాడు. మరి నీకు ఇప్పుడు ఇక్కడ ఆర్థికంగా అన్ని దాంట్లో మీరు కరెక్టే ఉన్నారు సరే, కానీ
ఇక్కడ ఒకనొక టైంలో కుంభమనేల్ రెడ్డి ఇట్లా పార్టీలో బీఆర్ఎస్లోకి పోయిండు, పాయిలాశేఖర్ రెడ్డితో మాట్లాడిండు, అన్నీ చేసిండు, మళ్ళీ రిటర్న్ వచ్చిండు. ఆడ ఎందుకు కోమటిరెడ్డి ఒక బీసీ బిడ్డను లేపుతా ఉన్నాడు. బీసీ బిడ్డను లేపుడు ఏమని కాదు, ఒక బీసీ అయితే చెప్పినట్టు వింటాడు అనే కోణంలో ఆయన బీసీ బిడ్డను లేపిండు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారండి మన బీసీలకు? నాకు తెలిసే ఒక తిప్పి కొడితే బీర్లా ఇలా ఒక్కడే అనుకుంటా. ఇక్కడ నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇక్కడ మునుగోడు నుండి రాజగోపాల్ రెడ్డి, సూర్యాపేట నుండి దామోదర రామనరసింహారెడ్డి, ఇంకా తుంగతుర్తి నగరికల్ అంటే అది ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి అది ఉన్నది. మళ్ళా తుంగతుర్తిలో నగరికల్లో కోమటిరెడ్డికి సంబంధించినటువంటి వర్గానికి సంబంధించినటువంటి నేతలే మందోల శామ్యుల్ కావచ్చు, నగరికల్ సంబంధించి వేముల వీరేశమన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అయితే మొత్తానికి ఒక బీసీకి 90% ఎస్సీ ఎస్టీ బీసీల బిడ్డలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకే ఉన్నది. కానీ ఇక్కడ పెత్తానం ఎవరిదున్నది? రెడ్లది ఉన్నది. అంటే మనకు సిగ్గు లేదా? మనకు ఎలక్షన్ ముందు వచ్చి ఫండింగ్ కోసం మేము ఆ కుల సంఘం, మేము ఈ కుల సంఘం, మేము జాతీయ కుల సంఘాల అధ్యక్షులం, మేము బీసీ వాదం తీసుకుంటున్నాం. ఏరి మరి అంతే పెట్టురి. మరి నల్గొండ జిల్లాల నడి ఒడ్డున ఎస్సీ ఎస్టీ బీసీలకు బహుజన వాదంతో మీటింగ్ పెట్టురి. రెడ్లకు ఏం ఓట్లని దమ్ముంటే చెప్పురి, అమ్ముడు ఓనోళ్ళంతా చెప్పురి. ఇది ప్రజలారా. ఇక్కడ గుత్తా అమిత్ రెడ్డి కూడా నేనున్నా అంటున్నాడు. ఆల్రెడీ ఇక్కడ మండల చైర్మన్ మన గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు ఆయన. పూర్తి స్థాయిలో ఇగో రేవంత్ రెడ్డికి దమ్ముంటే లోకల్ వాడిని మల్కాజ్గిరి ఎంపీగా నిలబెట్టాలి, సవాల్ విస్తున్న ఈటెల రాజేందర్ అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చారు. నీకు దమ్ముంటే లోకల్లోని నా మీద నిలబెట్టి బైసాబ్ అంటున్నా ఆయన. మరి ఏంది వీళ్ళిద్దరి మధ్యలో ఏం పని చేస్తే అర్థమవుతుంది. సీఎం సమస్యల ఇలాకా, తాగే నీళ్ల కోసం బిందెలతో ధర్నా, ఆర్టీసీ బస్సులు లేక 10th విద్యార్థుల తిప్పలు, పరీక్షలకు పోవాలంటే టాటా ఏస్ల దిక్కు, రోడ్ల నిర్మాణం పనుల్లో నాసరికం, అవినీతి, రైతు బంధు అడిగిన గోస చెప్పుకున్న కేసులే, అడుగుదామంటే సీఎం అందుడు, అధికారులు దేకరు అన్న తిరుపతి రెడ్డి దగ్గరికి పోతే భూతి పురాణం, కొడంగల్లో అనాధికార నేతల రాజ్యం, అధికారులు వారి చెప్పు చౌతల్లోనే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇక్కడ కొడంగల్ పరిస్థితి అంట ప్రజలారా. ఇది బస్సులలో ఎగ్జాములు రాయడానికి బస్సులు లేకపోతే టాటా ఏసీలలో ఎగ్జామ్లకు పోతున్నటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి కొడంగల్లే. ఇదే మన పనులు కావాలి అంటే ముఖ్యమంత్రి గారు ఎట్లున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళ అన్న దగ్గరికి పోతే భూతు పురాణాలు. మనం ఒక కాల్ రికార్డింగ్ విన్నాం. పూర్తి స్థాయిలో కొడంగల్లో ఇది పరిస్థితి. 30 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఏడిచ్చిరు సార్ చెప్పకూరు సార్, నాకు చదవాలంటే బేజా ఖరాబ్ అవుతుంది. 30 రోజులలో 30,000 ఉద్యోగాలు ఏడిచ్చిరు సార్, మీకు దండం పెడతా చెప్పురి. నోటిఫికేషన్ ఏడేసిర్రు, మీకు దండం పెడతా వాంచన్, మీకు కాలే మొక్తా. నోటిఫికేషన్ వేసారు 30 రోజులలో, ఎగ్జామ్ పెట్టిర్రు, ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఎంట్రెన్స్ కోసం రాసిర్రు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు, లెక్క చెప్పారు. మరి మీకు 100 రోజుల టైంలో వేసుకో. అమ్మో 3 రోజుల 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అది సారీ, నేను 30 రోజులని చదివినాను. సారీ, 3 రోజులలో 30,000 ఉద్యోగాలు ఇచ్చిరంట ప్రజలారా. చూడురి, ఇది వార్త గట్టిగా చూడురి. 3 రోజులలో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన. 3 రోజులలో ఎగ్జామ్ ఎప్పుడు అంటే 1వ రోజు ఎగ్జామ్ పెట్టిరు, 2వ రోజు రిజల్ట్ వచ్చింది, 3వ రోజు ఉద్యోగాలు అపాయింట్ అయ్యారు. ఇది కదా తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన అన్యాయం, న్యాయం. మీరే చెప్పురు కామెంట్లల్లో. 3 రోజులలో 30 ఉద్యోగాలు ఇవ్వాలి. అబ్బో దేవుడా, 100 రోజులు అయింది రైతు బంధు ఇస్తలేరు, వీళ్ళు 3 రోజులలో 30,000 ఉద్యోగాలు ఇచ్చినామంట. చి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎందుకు చదువుతున్నారా నేను మార్నింగ్ న్యూస్ పోయి వీళ్ళదే చదవాల్సి వస్తుంది రా. 3 రోజులలో అంటే ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. 1వ రోజు నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తారన్నా, మళ్ళా నోటిఫికేషన్ ఎప్పుడు వేసి ఇంతకు 1వ రోజు ఎగ్జామ్ పెట్టుకున్నాం, ఎగ్జామ్ 2వ రోజు రిజల్ట్, 3వ రోజు అపాయింట్మెంట్ అంటారు కదా, జాబ్ ఆఫర్ లెటర్, జాబ్ అపాయింట్మెంట్. ఇక అపాయింట్మెంట్ అయ్యారు. ఏ శాఖలలో అయ్యారు?
ఏ శాఖలలో అయ్యారు చెప్పాలి కదా. అంటే ఇంకో పలానా పోలీస్ శాఖలో ఇంతమందిని పెట్టినాం, పలానా గవర్నమెంట్ ఉద్యోగాలలో ఇన్ని పెట్టినాం, బ్యాంకులో ఇంతమందిని పెట్టినాం, ఈ రిక్రూట్ టీఎస్పీఎస్లు ఇంతమందిని పెట్టినాం, గ్రూప్ 4 ఇంతమంది, ఎంఆర్ఓలు ఇంతమంది అయ్యారు, విఆర్ఓలు. 3 రోజుల ఈడ తెలంగాణ లెక్కనే దేశ ప్రజలకు గ్యారంటీలు బొక్కిస్తావు నువ్వు బొక్క. నేనంటే ఈడున్నాడా నిన్న వీళ్ళ గురించి మాట్లాడుకోవాలి ప్రజలారా, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇచ్చిన హామీలను నెరవేర్చినాం. యాసిడ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. అదే మా అమ్మగారు రా నాయన, మీరంతా ఎవర్రా మీరంతా, ఎక్కడి నుంచి వచ్చిర్రా మీరు, దండం పెడతారా నాయన, అన్నీ చెప్పకూరి ప్లీజ్. న్యాయపాత్ర పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో, దేశ ప్రజలకు 25 గ్యారెంటీలంటే జయరాం. కాంగ్రెస్ ప్రకటనపై బీఆర్ఎస్ ఆగ్రహం, సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పారని నరేష్ అన్న మనం బంద్ చేసుకొని పోదాం. వీడేమంటాడు, తెలంగాణ లెక్కనే దేశ ప్రజలకు గ్యారెంటీ అంటారు. 105 రోజులు అయింది, రైతు బంద్ వేయలేదు, రైతు రుణమాఫీ December 9. అంటే మీరు December 9 అంటే మీరు 2023 డిసెంబర్ అనుకున్నారేమో. కాదు అంటే 2029 December 9 రోజు మీకు రైతు రుణమాఫీ అవుతుంది. సిగ్గున్నాడు ఎవడన్నా వేస్తాడా కాంగ్రెస్ పార్టీకి? చెప్పురు ప్రజలారా, మీరు కామెంట్లలో చెప్పురి. సిగ్గున్నాడు ఎవడన్నా సెంట్రల్ పార్టీలా? వీళ్ళంట న్యాయయాత్ర అంటారు కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకమైంది, కాంగ్రెస్ పార్టీ చేసిన ఇవన్నీ ఇవన్నీ తెలియదా, పబ్లిక్ తెలియదా? విడగొట్టింది ఎవరు? హైదరాబాద్ ఒక రాష్ట్రంగా దేశాన్నే ప్రకటించి దాని మీద లెటర్లు పెట్టుకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహనీయుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు నేను స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ మావాడే కదా, మా కాంగ్రెస్ వాళ్ళే కదా, మా ప్రధాన హోమ్ మినిస్టర్ కదా. 16 ఓట్లు ఎవరికి వచ్చినాయి, ఒక ఓటు ఎవరికి వచ్చింది, దేశానికి ఎవరు ప్రధానమంత్రి అయ్యారు? మావాడేగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ చరిత్ర ఎందుకు చెప్పలే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ? పూల్ చాచా నెహ్రూ గురించి చెప్పారు, కట్టెపట్టుకుని నడుచుకున్నది. గాంధీ తాత గురించి చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ ఏ హీరో అని ఎందుకు చెప్పలేకపోయారు రా? కాంగ్రెస్ పార్టీలు ఎందుకు చెప్పలేకపోయారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోయింటే ఈరోజు మేము హైదరాబాద్ దేశంలో మేము ఉంటుండేనో పోతుండేనో, మా మేము పుడుతుండేనో పుట్టకపోతుండేనో. సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చరిత్రని దాచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. సుభాష్ చంద్రబోస్ గురించి చరిత్ర దాచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఎవ్వనికి ఫోన్లో లేవు, అందరు భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడుతుంటే గాంధీ ఇంట్లో ల్యాండ్ లైన్ అప్పట్లో గాంధీనగర్లో. ఎక్కడి నుంచి వచ్చినాయి గాంధీ ఇంట్లో ల్యాండ్ లైన్ ఎక్కడి నుంచి వచ్చినది? వీళ్ళంట దేశం అంతా చేస్తారంట. అమ్మో వద్దులేగా. ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ రాష్ట్ర దినపత్రిక తీసుకుందాం. ఇగో ట్యాంపింగ్ సీరియల్ కొనసాగుతున్న ప్రణీత్రావు విచారణ మూడో రోజు కీలక సమాచారం రాబట్టిన పోలీసులు. వికారాబాద్ ఫారెస్ట్లో ధ్వంసం చేసిన హార్డ్ డిస్కులు ట్యాంపింగ్ వెనుక మాజీ మంత్రి హైకోర్టును ఆశించిన ప్రణీత్రావు కింద కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దర్యాప్తు విషయాలు లీక్ అవ్వడం. ఎక్కడన్నా అన్నా నీకు మంచిగా పోస్ట్ ఉన్నది, ఆ పోస్ట్ ఖరాబ్ చేసుకును. ఇక్కడ మొత్తానికి ఈయన ఒక్కొక్కటి బయట పడతా ఉన్నాయి. ప్రణీత్రావుకు సంబంధించినటువంటిది అస్తం హిందూ వ్యతిరేకి ఇంతసేపే మాట్లాడినా. పార్లమెంట్ ఎన్నికల్లో సమీపిస్తుండడంతో ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఒకే రోజు 2 నుంచి 3 రాష్ట్రాలు తిరుగుతూ నాన్ స్టాప్గా ప్రచారం చేస్తున్నారు. ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అబ్కీ బార్ 400 పర్ అంటూ కూడా ప్రజలు బీజేపీకి ఓటేయాలని పిలుపునిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో 2 రోజులు పర్యటించిన ప్రధాని మల్కాజ్గిరి రోడ్ షోలో పాల్గొని ఎంపీ క్యాండిడేట్ ఈటల రాజేందర్ని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఆ తర్వాత నాగర్ కర్నూలు జగిత్యాల సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రధాని తమిళనాడు పర్యటనకు అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చారు. హిందుత్వంలో శక్తి అంటే మాతృశక్తి. కూటమి నేతలు హిందుత్వాన్ని అవమానించడంలో ముందుంటారు, దానికోసం ఒక సెకండ్ కూడా వృధా చేయరు. ఇతర విశ్వాసాలను మాత్రం టార్గెట్ చేసే దమ్ముండదు. కాంగ్రెస్ డిఎంకే హిందుత్వాన్ని నాశనం చేయాలనుకుంటున్నాయి, కానీ చివరకు అవే నాశనం అవుతాయి. ఇందుకు పురాణాలు ఇతిహాసాలే సాక్ష్యం. తమిళనాడులో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం. ఎస్, సనాతన హిందూకు సంబంధించినటువంటి గ్రంథాలను, హిందూకి దేవతలను కించపరిచినోడు ఏ రోజు బయటికి రాలే, ఏ రోజు బాగుపడలే. ఇండి కూటమి ఏదైతే ఉన్నదో, కాంగ్రెస్ కూటమి ఏదైతే ఉన్నదో, డిఎంకే కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు,
అన్నీ కూడా ఇక్కడ దేని గురించి అంటే హిందుత్వంలో ఉన్నటువంటి శక్తి గురించి మాట్లాడరు. ఆ శక్తి గురించి మాట్లాడడానికి కట్టరి హిందువులు అని చెప్పుకొని అక్కడ ఒక నాటకాలు చేసేటువంటి బ్యాచ్ ఉంటుంది కాంగ్రెస్లో. సెక్యులర్ పదాన్ని తీసుకొచ్చి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేశారు. ఇక్కడ పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ పార్లమెంట్ ఎన్నికల కోసం సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నాడు. तीसरी बार 400 पर రాసిపెట్టుకురి మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని దేశానికి. డ్రాగన్కు కౌంటర్ అరుణాచల్ ప్రదేశ్పై మరొకటి ఈడ మా అందరికి గురువు లాంటి వ్యక్తి ఒక అన్న ఏమంటాడంటే 10 సంవత్సరాలలో ప్రెస్ మీట్ పెట్టకుండా ఏదో ప్రధాని ఉన్నాడా? ప్రెస్ మీట్ పెడితేనే ప్రధానా అంటే మీ రేవంత్ రెడ్డి లేక వచ్చి 100 రోజుల పాలన మీద ఒకసారి, 5 రోజుల పాలన మీద ఒకసారి, ఆ పథకం మీద ఒకసారి. భారతదేశం ఈరోజు నేను భారతీయుని గర్వించడానికి కారణం నరేంద్ర మోడీ. బయట దేశాలలో వచ్చి కాల్మొక్కిపోతారు, బయట దేశాలకు పిలుపు రాగానే ఉరుకొస్తారు. ప్రెస్ మీట్ పెట్టిండా ఎప్పుడైనా? ప్రెస్ మీట్ 10 సంవత్సరాలు ప్రెస్ మీట్ పెట్టని క్యాండిడేట్ ఎవరు ఉండరాడే గిన్నెని అని ఇంకో జఫాగాడు మాట్లాడుతాడు. వాడు రాజకీయ నాయకుడా ఇంకేందో అర్థం కాదు నాకు. ఈయనని విమర్శించే అంత ఉన్నా అదరా భయ్ ఎవరికన్నా. నిజానికి గుండె మీద చేసేసుకొని నరేంద్ర మోడీని నేను విమర్శిస్తున్నా, నాకు ఆ స్థాయి ఉందా అని ఒకసారి ఆలోచించుకోరు. ఏం తక్కువ చేసింది భారతదేశానికి? ఒక ప్రథమ పౌరునిగా ఉంటూ, భారతదేశ ప్రధాని మంత్రిగా ఉంటూ ఆయన 7 అడుగు పెడితే ఆడ భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు లేస్తే లక్షద్వీప్ పోయిండు, మాల్దీవ్స్ వండింది. కన్యాకుమారి రామేశ్వరం పోయిండు, దాని మీద అక్కడ టూరిస్ట్ స్పాట్ అయింది. ద్వారక 73 ఏళ్ళలో ఎవడన్నా ద్వారక లోపలికి పూజలు చేసి వచ్చిండా? రాహుల్ గాంధీని పోమని మీకు దమ్ముంటే, మీ జీల దమ్ముంటే నిజంగా రాహుల్ గాంధీని పోయి లోపలికి పోయి మొక్కొని రమ్మన్నారు. అమెరికా పోయి డ్యాన్సులు చేసుడు కాదు. సనాతన ధర్మాన్ని నరేంద్ర మోడీని విమర్శించేంత అంత ఉంది అనుకుంటే గుండె మీద చేతేసుకోరు బై సాబ్. ఒకటే మాట, అవును ఎస్ నేను విమర్శించడానికి నేను అర్హుని అనుకొని చెప్పుకోరు. డ్రాగన్కు కౌంటర్, అరుణాచల్ ప్రదేశ్పై నోరు పారేసుకున్న చైనా. బీజాంగ్ తమదేనంటూ ప్రకటన. ఎన్నిసార్లు వల్ల వేసినా ఇదే చెల్లుబాటు కాదు, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన భారత్. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జరిగేదా? డ్రాగన్కు కౌంటర్ ఇచ్చిందా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ? అరుణాచల్ ప్రదేశ్ మాది అంటే తీసుకోపో మీకు మాకు వెళ్ళింది, మీరు అంతా ఒకటే పరి. కాంగ్రెస్ పార్టీ ఎంత వెళ్ళింది చైనాకు? కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్కి ఏమిచ్చింది? జమ్మూ కాశ్మీర్ ఇవ్వలేదా? జమ్మూ కాశ్మీర్కి సపరేట్ దేశం రాజ్యాంగమే సపరేట్గా వాళ్ళకు ఒక పీరియడ్ ఉంటే ఆర్టికల్ 370 పెట్టి తీసుకురాలేడు అమ్మగోడు మోడీ భారతదేశానికి. అరుణాచల్ ప్రదేశ్ మీదే అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కాంగ్రెస్ తీసుకో మీకు మాకు ఎందుకు తీసుకోరు? బీజాంగ్ కాబట్టి అరుణాచల్ ప్రదేశే తీసుకోరు, సేమ్ మీ లేకనే ఉంటారు. ఇదా ఈడ కౌంటర్? ఇంత గట్టిగా ఉన్నదా విదేశాంగ శాఖ? ఇంత విదేశాంగము మంత్రిత్వం ఇంత గట్టిగా ఉన్నదా? ఆర్మీ ఇంత బలంగా ఉన్నదా? ఇండియా మీద చేతేస్తే, భారతదేశం మీద కన్ను పడితే, పుల్వామా దాడి తర్వాత పూల్ చాచని గుర్తు చేయలే పాకిస్తాన్ వాళ్ళకు. సర్జికల్ స్ట్రైక్, అరే మీ తన ఆటం బాంబు ఉందంటే మా తానే ముందర దిపాల్ బాంబు ఉంది అనుకుంటారా? నాకు పబ్లిక్ మీటింగ్లో చెప్పలే నరేంద్ర మోడీ గారు. అరే ఇట్లా భారతదేశం మీద ఏం చేయాలి? అరే ఏం చేయకూర్రా వయసు అప్పుడు ఆకుండా ఉండరు, చంపేస్తాడు నరేంద్ర మోడీ ఉన్నాడు ఆడ. ఈయననే చూసిర్రు, ఇంకో ఆయన వచ్చింది అనుకో, గాయ వాళ్ళు వచ్చింది అనుకో, ఇంకా మీ కాంగ్రెస్ వాడాలు సాగవు, సరిపోతుంది. సమ్మగా పెడతాడు. పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారా, ఇంకేదానికి సపోర్ట్ చేస్తారా, చేసినానికి సమ్మగా పెడతాడు. నరేంద్ర మోడీ వచ్చినాక బాంబు దాడులు అయినా, ఒక మాట మాట్లాడుకుందాం, ఇదైనా లొల్లులు అయినా, మత ఘర్షణలు అయినాయా? పిచ్చి పట్టిన వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ చేసే చిల్లర రాజకీయాలకు అక్కడ మత ఘర్షణలు అవుతున్నాయి. ఆ నిజాన్ని కూడా చెప్పే విధానం లేకుండా హిందూ వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు అంతే. వీళ్ళు నరేంద్ర మోడీ గారిని 10 సంవత్సరాలు ఎప్పుడైనా పెట్టిండు ప్రెస్ మీట్? పెట్టని ఎప్పుడైనా? 10 సంవత్సరాలు ప్రెస్ మీట్ పెట్టను కాడికి పోయి కండం ఎందుకు కప్పుకోను? 10 సంవత్సరాలు ప్రెస్ మీట్ పెట్టని పార్టీలు ఎందుకు జాయిన్ అయ్యాను? 10 సంవత్సరాల ప్రెస్ మీట్ పెట్టని నరేంద్ర మోడీ గారి ఫ్యామిలీ నుంచి
అదే అదే బీజేపీ కుటుంబం అనుకునేటోళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఇడిపిసి ఎందుకు వచ్చినావు బయటికి చెప్పాలి ఇవన్నీ. ఎక్కడ ఏది ఓడల నుంచి పోవడం వల్లన్నా ఓడ దిగినాక పోవడం వల్లన్నా అంటే సెట్ కాదు అది. ఆ ఫలితాలే రిపీట్. కాంగ్రెస్ గెలుపుని ఎవరు ఆపలేరు, ఎవడు ఆపలేరు కాదు అసలు. మీకు గెలవరు ఇట్లా. 2004 ఫలితాలు పునరావృతం అవుతాయి. మేనిఫెస్టోని జనాలకు తీసుకెళ్ళి అంటే ఇప్పుడు తెలంగాణను కర్ణాటకనే మోసం చేసినాం, ఇప్పుడు 29 రాష్ట్రాలను మేము మోసం చేయడానికి రెడీగా ఉన్నాం. రండిరా రండిరా, ఒక విక్రమార్క సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, రండిరా రండిరా ఏ క్యారండిరా రే చింతక క్యారే అన్నట్టు బావుజీ చెప్తాడు దాంట్లో డైలాగ్. రండిరా రండిరా రండిరా, ఎక్కడికి రండిరా క్యారండిరా, బావుజీ అంటే క్యారే, రండిరా రండిరా అంటారు బావుజీ అంటారు. వీళ్ళంట 2004 పునరావృతం చేస్తారంట. భారతదేశం మేలుకున్నది, భారతదేశ యువత మేలుకున్నది, నిజాలను తెలుసుకుంటుంది, చరిత్రను చదువుతుంది. మీకు అసలు భావి భారత ప్రధాని కాబోయే రాహుల్ గాంధీ గారు అని చెప్పుకునేటువంటి వాళ్లకు నమస్తే పెట్టాలనిపిస్తుంది. వాళ్ళందరికీ జై శ్రీరామ్. కొత్త గవర్నర్ అంటూ కూడా ఒక వార్తని అమ్మ కావాలి రెవెన్యూ అంటూ కూడా ఇక్కడ ఒక వార్తను తీసుకొని వచ్చారు. ఐటీ కలకలం అంటూ కూడా హైదరాబాద్ చట్నీస్ రెస్టారెంట్లో ఐటీ సోదాలు, ఓనరు అట్లూరి పద్మ నివాసంలోని లోను తనిఖీలు. ఇటీవల షర్మిల కొడుకుతో పద్మ కుమార్తె వివాహం. ఓహో, ఈ చట్నీస్ సంబంధించినటువంటి ఓనర్ కూతురు షర్మిల రాజారెడ్డిని పెళ్లి చేసుకున్నది ప్రియాంక. ఇక్కడ చట్నీస్ ఆమెనా? ఓకే. మేఘనా ఫుడ్స్ ఈటరీస్లోను ఐటీ తనిఖీలు. ఓకే. హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. ప్రముఖ బ్రేక్ఫాస్ట్ ఫ్రాంచైజీ చట్నీస్ హోటల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. హోటల్లో యజమాని ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో పీసీసీ చీఫ్ షర్మిలకు వ్యంకురాలు అట్లూరి పద్మ చట్నీస్ హోటల్. ఓకే. మొన్న దేవుని కృపతో ఒక కుటుంబాన్ని, ఒక జంటను కూడా జీసస్ ఆహ్వానించారు అన్నాడు, చూసిందా షర్మిల? కావు కదా దాంట్లో పెళ్ళిలో ఉడక మత మార్పిడి చేసిన మనం మాట్లాడుకున్నామా? ఇవేనే చట్నీస్ ఆమెనే అట్లూరి పద్మనంట. అయ్యో, ఐటీ దాడలేనే అంట. పూర్తి స్థాయిలో ఇవి ఇక్కడ ఉన్నటువంటి వార్తా విశేషాలు. అయితే చూద్దాం. నమస్తే తెలంగాణకు సంబంధించి గాదెన్నయ్య గారిది ఒకసారి చదువుదాం. ఆటో డ్రైవర్ సంబంధించి ఒక చదువుదాం. ఆటో డ్రైవర్ ఆత్మహత్య. గిరాకీ లేక కుటుంబ పోషణ భారమై ఫైనాన్స్ కిస్తీ చెల్లించకపోవడంతో ఆటోను లాక్కెళ్లిపోయిన ఫైనాన్షియర్లు, తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథలైన 2 చిన్నారులు. మలక్పేట బంజారా బస్తుల విషాదం అంటూ కూడా ఆటో డ్రైవర్ ఆత్మహత్యలు చాలా పీడిస్తాయి. తర్వాత వాళ్ళ ఆత్మ శాంతి ఉండదు. ఎందుకు ఉండదంటే అలాంటి జీవితాలలోకి చాలామందిని తీసుకొచ్చి చాలా ఇబ్బందికరంగా వాళ్ళని కొట్టడం, వాళ్ళు మరణించడం, వాళ్ళు ఫైనాన్స్ గుంజుకపోతే బతుకుదేరు లేక మరణిస్తే ఆ పిల్లలకు అనాథలు అయిపోయారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యదర్శిపై కాంగ్రెస్ దాడి. ఎస్ఆర్ఎస్పీ నీళ్లపై పోస్ట్ పెట్టినందుకు అధికార పార్టీ దౌర్జన్యం. నల్ల జెండాలు పట్టుకునే పెద్దపల్లి జిల్లా ధర్మారం గులాబీ నిరసన. ఎవ్వనికి శాశ్వతం కాదు రాజకీయం, ఎవరికి శాశ్వతం కాదు అధికారం, ఎవరికి కాదు. అట్లెట్లయితుంది వైసాబ్? అధికారం అని అట్లెట్లయితుంది? ఏ లెక్కలు అవుతుంది వైసాబ్? ఒకటి గుర్తుపెట్టుకొని, పూర్తి స్థాయిలో అధికారం మారిన తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ముందరకు వచ్చినా, వాళ్ళ అధికారంలోకి వచ్చినా మళ్ళీ మీరు తట్టుకోలేరు. ఇదే అధికారం ఉంది కదా అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళ మీద దాడి చేసి, బీజేపీ వాళ్ళ మీద దాడి చేస్తే వీళ్ళు కొడితే ఒక లెక్క ఉంటుంది, వాళ్ళు కొడితే ఇంకొక లెక్క ఉంటుంది. పని చేయవేంటి? అసలు అధికారంలో ఉన్న రోజులు పనులు చేసుకొని, పనులు చేయించుకొని, 10 సంవత్సరాల కాలంలో అధికారం లేరు, ప్రజలకు పనులు చేస్తూ మీరు పనులు చేసుకోరు. అంతేగాని సోషల్ మీడియాలో కార్యకర్తల మీద కొడతాం, వాళ్ళని కొడతాం, వీళ్ళని కొడతాం అంటే ఎవడు ఊరుకునే ప్రసక్తి లేదు. మీ అధికారం శాశ్వతం కాదు. అసలు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉంటుందో ఉండదో కాదు నమ్మకం లేనిది. మళ్ళీ ఒకసారి పుసుకుని వాళ్ళు వచ్చారు అనుకో, లక్ష్మణ ఇంకా ఎప్పటికి 3 సార్లు చెప్పిండు, ఉంటుందా పోతారా, వీళ్ళు ఉంటారా పోతారా అని. పొయ్యిరే అనుకో ఎగ్జాంపుల్కి, నేను అంటలేను, వాళ్ళు అన్న మాటలే చెప్తున్నా. వాళ్ళు ఇట్లా అధికారంలోకి వచ్చారు అనుకో, అదే ఇప్పుడు దెబ్బలు తిన్నానని ఉరికించి కొడతాడు. వాళ్ళు పోలీసు వాళ్ళు గిలీసు వాళ్ళు అలాగే అవుతా సోకుతున్నారు. అప్పుడు ఇగో
గాదెన్న సార్ చదువుదాం. గీననే తెలంగాణ ఉద్యమకారుడు రేవంత్ పొంగులేటి బీజేపీతో టచ్లో కాంగ్రెస్ సర్కారు కూల్చివేత కమలం పార్టీ ఎత్తులో రేవంత్ నమ్మదగిన వ్యక్తి కాదని బీజేపీ అభిప్రాయం. పొంగులేటితో చేతులు కలిపేందుకు అధిక ప్రాధాన్యం. అసెంబ్లీ ఎన్నికల ముందు వాళ్ళతో టచ్లోనే మంత్రి. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ సీఎంగా అవకాశం. దెబ్బా నేను ఎప్పటి నుంచో చెప్తున్నా అబ్బా అంటారు కాంగ్రెస్ వాళ్ళని. ఆగస్టులోగా ఆపరేషన్ తెలంగాణ పూర్తయ్యే ఛాన్స్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ టార్గెట్గా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్. కేజ్రీవాల్ అరెస్ట్తో ముగియనున్న ఈడీ ఎపిసోడ్. నమస్తే తెలంగాణతో తెలంగాణ ఉద్యమకారుడు సామాజిక విశ్లేషకుడు గాదే ఎన్నయ్య బీజేపీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేర్వేరుగా టచ్లో ఉన్నారని, ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాలు సంచలనం చోటు చేసుకోబోతుందని తెలంగాణ ఉద్యమకారుడు సామాజిక విశ్లేషకుడు గాదే ఎన్నయ్య చెప్తా ఉన్నారు. రేవంత్ సర్కార్ పాల పొంగు లాంటిదని, బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కూలడం ఖాయమనే పక్క సమాచారం ఉన్నదని అంటున్నారు. రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో పాటు బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్న ఆపరేషన్ తెలంగాణపై ఆయన మంగళవారం నమస్తే తెలంగాణతో మాట్లాడారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడమే లక్ష్యంగా బీజేపీ నడిపిస్తున్న ఢిల్లీ మద్యంలో కేసులో ఎమ్మెల్సీ కవిత ఒక పావు మాత్రమేనని, రోజుల వ్యవధిలోనే కేజ్రీవాల్ అరెస్టుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైనట్టు తనకు సమాచారం ఉన్నదని తెలిపారు. కేజ్రీవాల్ అరెస్టుతో కథ సుఖాంతం చేస్తారని వెల్లడించారు. ఇక పలు ఆసక్తికర రాజకీయ పరిణామాలు నమస్తే తెలంగాణ గాదే ఎన్నయ్య పంచుకున్న అభిప్రాయం ఆయన మాటల్లోనే అంటూ కూడా ఒక వార్తను చూస్తూ ఉన్నారు కదా ప్రజలారా. గాదే ఎన్నయ్య ఏం చెప్పిండంటే, రేవంత్ నమ్మదగినటువంటి వ్యక్తి కాదు, పొంగులేటి నమ్మొచ్చు. అంతకుముందు ఆయనతోటి ఏమో బీజేపీలకు పోతాడు అనుకున్నటువంటి పొంగులేటి బీజేపీలకు పోతే, సార్ నేను బీజేపీలోకి వస్తే మనం అన్ని సీట్లు గెలవలేం, కాంగ్రెస్లోకి గెలిచి వస్తా అని చెప్పిండేమో. ఎవరు రాజకీయ నాయకుని ఆలోచన మనం పసిగడతామో, ఎవరం పసిగట్టలేం. అది ఇట్స్ ట్రూ. పొంగులేటి 19 మందితో నేను బయటకు వస్తే ఈడున్నటువంటి 8 మంది 27 మంది ఇంకెంత కావాలా బలం? ఆల్రెడీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటారు, పొంగులేటిని సీఎం చేస్తారు. అదే చెప్పిండు కాదేనా. అప్పుడు ఏమవుతుంది? ఈరోజు కాంగ్రెస్ బలం చూసుకొని అన్నను కొట్టి చూసిరా అధికారంలో ఉన్నామని వాళ్ళ భర్తం పడతారు, బరాబర్ పడతారు వాళ్ళు. అంటే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఏదో జరగబోతూ ఉన్నది. రాజకీయంగా మరో సంచలనమైన నిర్ణయాలు జరగబోతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అనేది నిజం. పూర్తి స్థాయిలో ఏ విధంగా చూడొచ్చు దీంట్లోని అంటే, ఒకానొక స్టేజ్లో గాదెన్న చెప్పినటువంటి కొన్ని నిజాలు కూడా జరిగినాయి. పూర్తి స్థాయిలో ఎక్కడ గాదెన్న ఏం చెప్తా ఉన్నాడు అంటే, మంత్రి పొంగులేటిని సీఎం చేసే అవకాశాలు ఉంటాయి.